మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం అందరి బాధ్యతగా అలవాటు చేసుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రేపటి భవిష్యత్తు తరాలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలో బుధవారం వరమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. వాతావరణ కలుషితం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. వాటిపైనే మనుగడ ఆధారపడి ఉందని తెలిపారు. మొక్కలే జీవకోటికి ప్రాణాధారమన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రిమ్స్ హాస్పిటల్లో నిన్న కూడా ఒక 200 ప్లాంట్స్ మేము వన మహోత్సవం సందర్భంగా నిన్న ప్లాంటేషన్ చేశాము. అదేవిధంగా టోటల్ 1000 ప్లాంట్స్ మేము నాటాలని ప్లాన్ చేశాము. అందులో మేము 200, ఇరు కూడా 200. సో ఈరోజు కలెక్టర్ ఆదేశానుసారం డిడబ్ల్యూ గారు, సిడిపిఓ గారు వేరే పని వస్తే వాళ్ళతో కూడా 2-3 మొక్కలు నాటించినాం. సో ఏదైతే మనము పర్యావరణం కాపాడాలి, పొల్యూషన్ ఉండకూడదంటే మనం మొక్కలు ఎక్కువ నాటాలి. లాస్ట్ మంత్ మనకు నేను చెప్పినట్టు మీకు గ్రీన్ ఛాంప్ అవార్డు కూడా వచ్చింది. సో రిమ్స్లో మొత్తం 1000 ప్లాంట్స్ ప్లాన్ చేశాము. ఏదో ప్లాంట్ ఏదైతే ప్లాన్ చేశారో వాళ్ళే ఆ ప్లాంట్ యొక్క బాధ్యత కాపాడే, వాళ్ళే ట్రీ గార్డ్ పెట్టాలి, వాళ్ళే వాటర్ పోయాలి, వాళ్ళ నేమ్ ప్లేట్ కూడా పెట్టాలి. ఎవ్రీ వీక్ మేము చెక్ చేస్తున్నాం. సో ఈరోజు డిడబ్ల్యూ గారు వచ్చి ప్లాంటేషన్ చేసినందుకు ధన్యవాదాలు. మిగతా మా